యాక్చువల్‌గా నేను చూస్తే ఫారెస్ట్‌కి జనరల్‌గా ఎవరైనా అనుకుంటే ఏదో జువాలజీ ఉండాలి బ్యాక్‌గ్రౌండు, లేకపోతే ఆహ్, బోటనీ బ్యాక్‌గ్రౌండు ఈ విధంగా ఉండాలనుకుంటారు. బేసిక్‌గా నేను ఇంజినీరింగ్ చదివాను. ఇంజినీరింగ్ తర్వాత ఆహ్, దాని తర్వాత మళ్ళా ఆహ్, ఐఐటీలో ఎంటెక్ చేశాను. చేసినాక అక్కడ సడన్‌గా ఫారెస్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఫారెస్ట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్‌లో దెన్ ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా యూపీఎస్సీలో నువ్వు ఇంత హై క్వాలిఫైడ్ కదా! ఈ ఫారెస్ట్ సర్వీస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఫారెస్ట్ సర్వీస్ ఎందుకు రావాలనుకుంటున్నానంటే నాకు ఐ లైక్ ద సర్వీస్. ఫారెస్ట్‌ని ఏమన్నా నేను చేయగలనా ఫారెస్ట్‌కి? దానికి బేసిక్‌గా బాటనీ, జువాలజీ రావాల్సిన అవసరం ఏం లేదు. మనకి కమిట్మెంట్ ఉంటే ఏదైనా కూడా డెఫినెట్‌గా మనం ఏ సర్వీస్‌లో అయినా కూడా రాణించొచ్చు. నేను అనుకుంటాను ఫారెస్ట్ ఇప్పుడు వచ్చే యూత్ కూడా వాళ్ళు ఏ జాబ్ టేకప్ చేసినా కూడా ఫారెస్ట్ కానీ ఎన్విరాన్మెంట్ ఏదైనా కూడా బేసిక్గా ఏమి ఉండాలంటే కమిట్మెంట్ టు దట్ జాబ్. ఆ జాబ్లో సిన్సియారిటీ ఉండాలి, ట్రూత్ఫుల్నెస్ ఉండాలి, రియలీ కమిటెడ్ ఉండాలి మనం.